అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగ్ రాజు గౌడ్. మాది మరూరు గ్రామ పంచాయతీ, నకరేకల్ మండలం, నల్గొండ డిస్టిక్. నేను కాంగ్రెస్ పార్టీలో గత 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తూ ఉన్నాను. అయితే ప్రస్తుతం మీ గ్రామంలో మామూలుగా ఎక్కడ చూసినా కానీ చెత్త చెదారం అట్లా బెరుకుపోయి ఉంది. సర్పంచ్ మండక అధికార పార్టీ అంటే మరి డెవలప్మెంట్ ఎందుకు కావట్లేదు అంటారు? మా సర్పంచ్ అనే మనిషి అధికార పార్టీ, ఆమె టీఆర్ఎస్ పార్టీలోనే గెలిచింది, కానీ వీరేశం వర్గం అని ఉండే సపరేట్. దానివల్ల లింగయ్య గారి దగ్గర నుంచి మాకు ఎటువంటి ఫండ్స్ రాలేదు. అందుకే డెవలపింగ్ ఏం లేదు మా ఊర్లో. మీ గ్రామంలో ఇంటింటికి మంచినీరు అవుతుందా? మిషన్ భగీరథ అనేది స్టార్ట్ చేసిరు. అసలు ఇక్కడ స్టార్ట్ చేసిరు. కొన్ని ఇళ్ళకు, ఈ మెయిన్ రోడ్ ఇళ్ళకు మాత్రమే వస్తున్నాయి. మీ గ్రామంలో బీసీ బంధు ఎంతమందికి వచ్చింది? బీసీ బంధు ఇద్దరికి వచ్చింది. దళిత బంధు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మీ గ్రామంలో? రాలేదు. అంతకుముందు ఇందిరమ్మ హయాంలో వచ్చిన ఇల్లు ఏమైనా ఉన్నాయా? ఇందిరమ్మ హయాంలో సగం ఉన్నాయి మరూరులో. 620 ఇళ్లలో 300-400 దాకా ఇందిరమ్మ ఇల్లే ఉంటాయి. మీ గ్రామంలో డ్రైన్ల పరిస్థితి, అదే రోడ్ల పరిస్థితి గురించి చెప్పండి. రోడ్లు అనేవి ఇప్పటి రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చిన రోడ్లే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన రోడ్లే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఒక్క రోడ్డు కూడా రాలేదు, ఏది శాంక్షన్ కాలేదు. మరి డ్రైన్లు, మురికి కాలువలు కూడా ఏం లేదు. అసలు డెవలపింగ్ అనేది జీరో. అయితే మళ్ళీ వీధి దీపాలు కరెక్ట్గా ఉన్నాయి మీ గ్రామంలో? లైటింగ్ సర్పంచ్ కేటగిరీ నుంచి వీధి దీపాలు కరెక్ట్గానే ఉన్నాయి. చెత్త ట్రాక్టర్ ఉందా? చెత్త ట్రాక్టర్ ఉంది, కానీ రేరు రావడం. వస్తుందా? రాదు. వాళ్ళకు ఫండ్సే రాకుండా, వాళ్ళకు డీజిల్కి పైసలు రాకుండా ఉండడం వల్ల వాళ్ళు సర్పంచులు బాగా సఫర్ అయ్యి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి, వారంకి ఒకసారి అన్నట్టుగా తీసుకొస్తారు. మీకు ప్రధానంగా ఇక్కడ నీటి సమస్య ఉన్నట్టు తెలుసు, మా దృష్టికి వచ్చింది. ఒకవేళ మీరు ఈ సమస్య మీ ఎమ్మెల్యే దృష్టి గారికి కానీ మీ పార్లమెంట్ సభ్యులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్ళిరా? మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, కానీ అతను మా విలేజ్ని పట్టించుకోలేదు. మా సర్పంచ్ ఆయన ప్యానల్ కాదు కాబట్టి. అయితే ప్రస్తుతం రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ఉద్దేశించి మీ గ్రామంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఏ పార్టీ వైపు? ఖచ్చితంగా వన్ సైడ్ కాంగ్రెస్. 80% కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతారు. మన మీ గ్రామంలో ప్రస్తుతం ఎమ్మెల్యే వేములవేశ్వరం ఎంత మెజార్టీ వచ్చింది? మా గ్రామంలో ఎమ్మెల్యే వీరేశం గారికి 860 మెజార్టీ వచ్చింది. 860 మెజార్టీ. అయితే రానున్న సర్పంచ్ ఎలక్షన్లో మీకు ఒక అవకాశం పోటీ చేస్తారా? నాకు ఒకవేళ మాకు అవకాశం ఉండి బీసీ జనరల్ అయితే ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఒకవేళ బీసీ జనరల్ కాకుండా బీసీ జనరల్ అయినా కూడా పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు? నేను ఖచ్చితంగా ఫస్ట్ మిషన్ భగీరథ అని పెట్టేసి రోడ్లన్నీ పగలగొట్టిరు. అది బాగా డేంజరు. ఆ రోడ్ల పరిస్థితి బాగలేదు. ఊరికి చెర్లలకు నీళ్ళు రావట్లేదు, కాలువలు బాగలేదు, పూడికలు తీపిస్తాం. ఇంకా నీటి సమస్యలు ఉన్నాయి. బోర్లు, కొత్త బోర్లు వేయాలి. పాత బోర్లు అన్నీ ఖరాబ్ అయినాయి. ఇంటింటి నీరు, వాటర్ ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 6 గ్యారెంటీలు పెట్టారు. ప్రజాపాలన స్పందన ఎట్లుంది ప్రజల్లో? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు 2 అమలు చేశారు. ఇప్పుడు గిట్టని వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. ఫ్రీ బస్సులు పెడితే అక్కడ కొట్టుకుంటారు, ఇక్కడ కొట్టుకుంటారు అని. అదంతా వేస్ట్ ముచ్చట. ఫ్రీ అనగానే ఏడుకోపోవాలని అయితే పోరు కదా. పనులు బంద్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉంటేనే పోతారు. కాకపోతే ఏంటంటే బస్సు వచ్చేది దాకా కొంచెంసేపు వెయిట్ చేస్తారు. దానివల్ల ఏ ఎఫెక్ట్ లేదు. ఖచ్చితంగా ఏదో గిట్టని వాళ్ళు దుష్ప్రచారం చేసి ఏదో బ్లేమ్ చేద్దామని చూస్తారు కాంగ్రెస్ పార్టీని, అంతే. రాజు ఆరోగ్యశ్రీ అంతకుముందుకు వర్క్ చేయకపోయేది. ఏ హాస్పిటల్ పోయినా కానీ బిల్లు రావు, ఫండ్స్ రావు అనేది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు 10 లక్షలకు పెంచారు, 10 లక్షలకు పెంచారు కదా. పెంచిన తర్వాత ఎవరైతే ఇంకా దాన్ని ఫేస్ చేయలేదు, ఖచ్చితంగా వస్తుందని మా కార్యకర్తలను అడిగినా, మా అధికారులను ఎవరిని అడిగినా, మా ఊరు జనాలు అడిగితే వస్తుందని చెప్తున్నాం. వస్తుంది కూడా. మేము కూడా ఆల్రెడీ 2 తీసుకెళ్ళి చేయించినాం కూడా 10 lakhs వరకు. అయితే ప్రస్తుతం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మీకు ఏ అభ్యర్థి అయితే మీ గ్రామం కరెక్ట్ అనుకుంటారు మీరు? మేము అభ్యర్థి అనేది నేను డిసైడ్ చేసేది కాదు. అది మీ గ్రామంలో అనుకుంటారు కదా వీళ్ళైతే. పార్లమెంటరీ ఎలక్షన్లో అనేది ఇప్పుడు వీళ్ళు బరిలో ఉంటారు అనేది నేను ఎవరి పేరని మా దగ్గర చెప్పము. హైకమాండ్ పై నుంచి సోనియమ్మ గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఎవరికైతే టికెట్ ఇస్తారో వారి కోసం మేము పనిచేస్తాం. రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం సలహాలు సూచనలు ఇస్తారు? అర్థం కాలే. మీరు నెక్స్ట్ మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు ఈ ఎలక్షన్లలో? ఈ ఎలక్షన్లలో మనం అధికారంలోకి వచ్చి 2 నెలలే అయింది. ఖచ్చితంగా ఇంకో 4 రోజుల లోపు, ఇంకా 10 రోజుల తర్వాత ఇంకా మిగిలిన 2 గ్యారెంటీలు చేస్తున్నారు.
అదే పదంగా మనం 9 సంవత్సరాలు కేసీఆర్ ఎటువంటి మనకు అభివృద్ధి చేయలేదు, అప్పులపాలు చేసిండు కాబట్టి దాన్ని మనం సరిదిద్దుకొని లోపాలు చూసుకొని ఖచ్చితంగా అన్ని గ్యారంటీలు అందరికీ పేద ప్రజలకు అందేలాగా చూసుకుంటామని ప్రతి ఒక్కరికి మా వంతు హామీగా చెప్పుకుంటూ వెళ్తాం. మీ ఎమ్మెల్యే గెలిచినాక మీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఖచ్చితంగా 24 hours. ఎన్నిసార్లు వచ్చి మీ గ్రామానికి? మా గ్రామానికి 3 times వచ్చిండు. మీ గ్రామానికి ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో ఏమైనా హామీలు ఇచ్చినా మీ గ్రామానికి ప్రత్యేకంగా? ప్రత్యేక హామీలు అనేవి ఏమి ఇవ్వలేదు. డెవలప్మెంట్, మీ ఊరు డెవలప్మెంట్ ఖచ్చితంగా చేస్తాం. ప్రతి డెవలప్మెంట్కు మేము నా దగ్గర రండి, నేను లోకల్లో మీకు అందుబాటులో ఉంటా. మీ సర్పంచ్ గారి కాడికి పోరి, మీ అధ్యక్షుల గారికి పోరి, ఎవరైనా నాకు అందుబాటులో ఉంటారు. మీ ఇంతకుముందు చేసిన ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ, మా ఎంపీటీసీ ఇప్పుడు ప్రజెంట్ వీరేశం వర్గమే, ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా నా దృష్టికి తీసుకొస్తాడు. మేము ఖచ్చితంగా మీకు పనిచేసి పెడతామని చెప్పారు.